ఇప్పుడు 4 దండీలు 40 బస్కీలు తీస్తే గాయం మాయమైపోతుంది సార్. అది చీర కడిపేనంటావా? కావచ్చు, నాకు అది డౌట్గా ఉంది. సో లెట్స్ వాచ్. అమ్మో, ఊపిరి బిబ్బట్లాగా చచ్చాను రా బాబు. జిమ్ బాడీనా నా బాగుందా? ఏ కళ్ళైనా కనిపెడుతున్నాయా ఏంటి? డోరేసిస్తే బెటర్. అబ్బా అబ్బా. ఇదిగో, నీకు గీతలు బాగున్నాయ్యా, కానీ చెప్పే ఘడియలే బాగోలేవు. రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా, చెప్తాను. వెళ్ళు 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 వెళ్ళు. అమ్మా, నేను చెప్పింది నిజమైందా? మీ జీవితంలో మలుపేదైనా వచ్చిందా? నా భవిష్యవాణిలో నిజం ఉందన్న నమ్మకం కలిగిందా? మీరు చెప్పింది చెప్పినట్టు ఏ మాత్రం తేడా లేకుండా జరిగింది. ఆహా, మలుపు మామూలుగా లేదు, మాడు పగలగొడుతుంది. అలాగా? అయితే నా మాట మీద నమ్మకం కలిగిందన్నమాట. మిమ్మల్ని మీ వాక్కుని పూర్తిగా నమ్ముతున్నాను. అంతా అమ్మవారి కృప. నా ఉపాసన ఫలించిందే గాని ఉపాదే అనుకున్నంత తెచ్చిపెట్టడం లేదు. ఏవండి, ఏంటమ్మా? ఆ మలుపు మారడానికి, నా మాడుపోటు తగ్గడానికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్తారా? జాతకం లీడ్ చేయగలనే గాని రెమెడీల మీద అంత పట్టు లేదమ్మా. దైవాన్ని నమ్ముకోవడమే. కాలంతో వచ్చిన మార్పుల్ని కాలమే పరిష్కరించాలి. అంతేనంటారా? అది అనుభవంతో చెప్తున్నాను, శాస్త్రం చెప్పింది కాదు తల్లి. సరే, వస్తాను. అమ్మా, మరి నా డబ్బులు? కాలంతో పాటు మార్పు అన్నారుగా, కాలమే ఇస్తుందిలే. ఇదిగో అబ్బాయి, ఇట్రా 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 ఇట్రా. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. రోడ్డు క్లియర్గా ఉంది, డౌట్ లేకుండా వెళ్ళొచ్చు. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు, క్లియర్. వెళ్ళాడు వెళ్ళాడు.
ఎందుకు మమ్మల్ని చూసినప్పుడల్లా అలా కంగారు పడతావు? స్వామి భక్తి మేడం. యజమానుల పట్ల గౌరవం, మంచి మర్యాద మా తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ, నేర్పిన క్రమశిక్షణ సార్. మేము ఇంకా నువ్వు తప్పు చేసి భయపడుతున్నావేమో అనుకున్నావులే. తప్ప? నో సార్, నెవర్. తప్పులు చేయడం మా వంశంలోనే లేదు, మెప్పులు పొందటమే. అవును, మీ పొట్ట భలే సడన్ గా తగ్గిపోయింది, ఎలా? బద్దగాని తరిమేశాను మేడం, పొట్ట కరిగిపోయింది. ఆహా, అంటే చెప్పాను కదా సార్, ఈ ఎక్సర్సైజ్ చేస్తే పోతుందని. అది చేస్తే ఇది ఉష్కాకి. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఏజ్కి తగ్గట్టు మెయింటైన్ చేయాలి కదా సార్. ఇది ఆ కడుపు రహస్యం. ఏదో లెటర్ కూడా ఉంది. మంజుల, ఇది రేపటి నీ బర్త్డేకి నా గిఫ్ట్. రేపు ఈ సారీ కట్టుకో. రేపు మంజుల బర్త్డేకి వీడి గిఫ్టా? దీనికి అడ్వాన్స్ అడిగింది. ఏం చేద్దాం? ఈ లెటర్ బయట పెడితే ఊరు పేరు లేదు, వేస్ట్. మరి ఏం చేద్దాం అంటావు? నాకు ఆలోచన వచ్చింది, ఇంప్లిమెంట్ చేద్దాం. ఇది ప్లాన్. ఎలా ఉంది? సరే, పద. మధ్యలో ఒకసారి నీతో మాట్లాడాలనుకున్నాను. ఏంటమ్మా ఇక్కడ ఆగావు? నమస్కారం. పెద్ద పాప ఆగు. నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆయన అక్కడ అలా అన్నప్పుడల్లా ఎందుకిలా ఈ పిచ్చుకుండే కలుక్కుమంటూ వెలవెల్లాడిపోతుంది? ఏంటి బావా? ఏంటి మర్చిపోయావా? మర్చిపోయానా? ఏంటది? రేపు నీ పుట్టినరోజు కదా. రేపు కదా బావా. రేపు కదా అని అంత దీర్ఘం తీస్తావేంటి? జస్ట్ 12 అవర్సే కదా. ఆకాష్, సార్, మన ఫ్యామిలీ వరకు ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. అలాగే సార్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. అదేంటయ్యా అప్పుడే చెప్పేస్తున్నావు? రేపు నువ్వు ఉండవా? ఉండకపోతే ఎలా? తప్పకుండా ఉంటాను. లేకపోయినా పర్వాలేదులే కానీ అరేంజ్మెంట్స్ మాత్రం బాగా చేయి చాలు. అదే సార్, క్యాజువల్గా అన్నాను. ఉంటాను ఉంటాను సార్.
ధరణి, రెగ్యులర్గా మన ఇంటికి ధర్మవరం బెనారస్ చీరలంటూ వస్తుంటాడే, అతనికి సాయంత్రం ఫోన్ చేసి రమ్మను. పెద్ద పాపకి మంచి శారీ తీసుకోవాలి. అలాగేనండి. నాకు నచ్చింది నేను తెచ్చుకుంటాలే బావా. నో నో నో, నువ్వు చనిపోయి బతికొచ్చిన తర్వాత జరుపుకునే తొలి పుట్టినరోజు. అందరికీ నచ్చింది నీకు నచ్చేలా మేము సెలెక్ట్ చేస్తాం. గుడ్ బావా, చాలా మంచి ఆలోచన. సెలెక్షన్ అద్దరిపోవాలి. సెలక్షన్ స్పెషలిస్ట్ ధరణే ఉందిగా. ఆ, నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఆదిత్య గారు. ఏదైనా వాళ్ళిద్దరి ఇష్టం. ఎవరిద్దరి ఇష్టం అంటారు మేడం? నాది బావది అనేగా. కాదు, మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు. అదేం కుదరదు. ఎవరిష్టమో కాదిక్కడ, అందరం కలిసే సెలెక్ట్ చేయాలి. ఏమయ్య ఆకాష్, అంతేగా? ఏర్పాట్లు మాత్రం అదిరిపోవాలి. సరే సార్. వెళ్ళిక. ఈ చీర చూడండమ్మా. నచ్చలేదు. పెద్ద పాప, ఈ చీర అదిగో ఆ చిన్న పాప దగ్గర ఉన్న శారీ తీసుకో. ఇలా తెలియట్లేదు కానీ లే. ఎలా ఉంది పెద్ద పాప? ఏమయ్య ఆకాష్, అక్కడి నుంచి ఏం కనిపిస్తుంది? ఇట్రా. అలాగే సార్. రా. బాగుందా? నీకేం తెలుసులే. ఇది చూడేదో మెరుస్తుంది. బాలేదు బావా. బాలేదా? నచ్చలేదు కదా? తెలుసు, నచ్చదు. బాలా, నాకైతే చక్కగా ఉంది. నీకు కాదు నచ్చాల్సింది, అక్కకి బాగుండాలి. ఆదిత్య, ఇది చూడు. నచ్చలేదు బావా. నచ్చలేదా? వీడు నో అంటే ఇది నో అంటవేంటి? చాలా వరకు వచ్చిందే ఎవ్వరం. ఆదిత్య గారు, ఇది చూడండి. ఇది చూడు. ఇది బాగుంది బావా. అవునండి, చాలా చాలా బాగుంది. అంత బాగా నచ్చింది ఆకాష్? నీకు ఓకే కదా పాప? నా మనసుకి నచ్చింది. మనసుకే నచ్చేసిందా? గుడ్. నీదేం
ఎంత మంచి మనసు అక్క. మంచి టేస్ట్ ఉందక్క. నువ్వు నీ మనసు చెప్పినట్టు ఫాలో అవ్వటమే కరెక్ట్. అంతే కదా మరి, అంతే. ఎవరైనా వాళ్ళ మనసుకి నచ్చినట్టే నడుచుకోవాలి కదా. మీరేమో అందరూ కలిసి సెలెక్ట్ చేయాలి అన్నారు, చివరకు మీరిద్దరే సెలెక్ట్ చేసుకున్నారు. మా టైం వేస్ట్ కదా. మేమిద్దరం సెలెక్ట్ చేసుకోవడం కాదు, పెద్ద పాప మనసు ఓకే అనుకున్నాయి. అదేంటి అలా అంటారు? ఆవిడ మనసంతా మీరేగా. ఏమంటావు మంజులా? నీ నాటకం మాటలు ఆపు. నీలా మనసులో మీరే, గుండెల్లో మీరే అనే వగల మాటలు నాకు రావు. మనిషి మనిషే, మనసు మనసే. మంజులా గారు చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు. నికార్సైన మనిషి కదా, అలాగే మాట్లాడుతుంది. సరే, ఇది నీకు నచ్చింది. ఆ? ఓకే, ఇదిగో ఎంతయ్యా? 10,000 సార్. అంతేనా? పెద్ద పాప, ఇంకేమన్నా తీసుకుంటావా? ఆ, వద్దు బావా, చాలు. ఏమయ్య ఆకాష్, నువ్వేమైనా చీరలు కొంటావేంటి? అయినా చీరలు తీసుకుని నువ్వేం చేసుకుంటావులే. పెళ్ళి కాలేదు కదయ్యా. ఏంటమ్మా అంత ప్రేమగా బాల్తో బాదావు? అదేదో క్రికెట్ బాల్తో కొట్టకపోయావా? హరి అని నేను, గోవిందా అని జనం, అలా అలా ఎంచక్కా పడుకోబెట్టి మరీ ఊరేగింపుగా పూలు జల్లుతూ పురవీధుల్లో తిప్పేవారు. నువ్వేగా నా బెలూన్ పలక్కొట్టింది. ఆహా, ఏం జ్ఞాపక శక్తి, ఏం జ్ఞాపక శక్తి. నేను బెలూన్ పగలగొట్టానని పగబట్టావా నాగమ్మా? ఇలా బుర్ర పగలగొట్టే ఆలోచన చేసావా? వద్దు తల్లి, పగలగొట్టిన బెలూన్ 4 రూపాయలు పెడితే వస్తుంది. కానీ బుర్ర పగిలితే, నలుగురు ఎత్తుకెళ్తే నేనుగా తిరిగి రాను. అమ్మా, నా అపరాధాన్ని మన్నించి శిశువా. రా తల్లి, నీకు కావలసిన బెలూన్లు కొనిపెడతాను. నిజంగా కొనిపెడతావా? ఇంత కక్ష పెంచుకున్నావని రుజువైన తర్వాత అబద్ధమాడే సాహసం చేస్తానా? నిజంగానే కొనిపెడతాను. రా తల్లి. అయితే ఎత్తుకో. ఎత్తుకోవాలా? మ్మ్. ఆ, సరేలే. ఆ, ఇలా కాదు, ఆ? టేబుల్ మీద నించోబెట్టు, చెప్తా. ముందుకొచ్చి నించో. ఎన్ని ఫెసిలిటీస్ నాకు. బెండై కూర్చో. ఆ? ఆ. 40, 30, 20 ఉంటుంది. పదా. అవునమ్మా, అదేంటి చెవులు పట్టుకున్నావు? మరి పడిపోతే ఎలాగా? పదా.